షుగర్ అనేది మనకి ఎంత ఉండాలి, ఎంత ఉంటే మామూలుగా ఉండట్టు ఇప్పుడు మనం తెలుసుకుందాం. షుగర్ అనేది మనకి పైది భోంచేసిన తర్వాత మనకి 140 ఉండాలి. భోంచేసిన 2 గంటల తర్వాత చేస్తే 140 ఉండాలి. భోజనం చేయకముందు టెస్ట్ చేస్తే 100 లోపు 110 దాకా ఉండొచ్చు. మరి 110 పొరగడుపునే మరి 110, 120, 130, 110 దాటినా 100 దాటినా మరి షుగర్ ఉండట్టే లెక్క. అయితే భోంచేసిన తర్వాత 140 ఉండాలి అనుకున్నాం కదా. 140 దాటి మనకి 200 దాటితే మరి మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అయితే 140 నార్మల్, కానీ 200 దాటితే మనకి మందులు వాడే పరిస్థితి వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి, 200 లోపు ఉంటే ఏదైనా తీపి కానీ మరి దుంప కానీ మరి తినకుండా టెన్షన్ లేకుండా ఉన్నట్టయితే, అన్నం తక్కువ కూర ఎక్కువ తీసుకున్నట్లయితే దాదాపు వచ్చే అవకాశం ఉంది. మామూలుగా అయితే 140 నార్మల్, 200 లోపు ఉంటే మరి మనం డైట్ కంట్రోల్ చేసినట్లయితే మరి దాదాపు మందులు వాడకుండా సరిపోయింది. అయితే 200 దాటితే మటుకు మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. పొరగడుపునైతే 100 లోపు ఉండాలి, భోంచేసిన తర్వాత అయితే 140 ఉండాలి. అయితే 3 నెలల టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది చేస్తే మనకి ఎంత ఉండాలంటే 6.5 ఉండాలి. 6.5 దాటినా మరి 7 దాటితేనే మనకి షుగర్ ఉన్నట్టు నిర్ధారణ చేసుకోవాలి. ఫస్ట్లో మనం షుగర్ ఉందా లేదని నిర్ధారణ చేసుకోవడానికి ఏ టెస్ట్ చేయాలంటే GTT అనే ఒక టెస్ట్ ఉంటుంది. గ్లూకోజ్ టెల్మెరల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. గ్లూకోజ్ 75 గ్రాములు తాగించి ఫస్ట్ చేస్తారు. 3 సార్లు బ్లడ్, 3 సార్లు యూరిన్ తీసుకొని 3 సార్లు మటుకు మరి షుగర్ ఉందని తేలితే మటుకు బిళ్ళలు వాడాల్సి వస్తుంది. 3 నెలల టెస్ట్లో కూడా 6.5 దాటి 7 దాటి ఉంటే మటుకు ఈ 2 టెస్టుల్లో సంథింగ్ షుగర్ ఉందని తేలితే మరి యూరిన్లో కూడా షుగర్ ఉందని, ఈ 3 టెస్టుల్లో షుగర్ ఉందా అని తెలిస్తే మటుకు మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అయితే షుగర్ ఉన్న వాళ్ళకి లక్షణాలు ఏముంటాయంటే, షుగర్ ఉన్న వాళ్ళకి మరి నోరు ఎండిపోవటం, నోరు పెడుసుగడటం, యూరిన్కి రేత్రిపూట 5-6 సార్లు 7 సార్లు వెళ్ళటం, కాళ్ళు మంటలు ఉంటాయి, సురుకులు ఉంటాయి, కంటి చూపు తగ్గుతూ ఉంటుంది. మరి రేత్రిపూట 6 సార్లు 7 సార్లు 8 సార్లు ఎక్కువగా యూరిన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూరిన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే షుగర్ ఉంది అని మనకు కొంచెం అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అయితే కాళ్ళు మంటలుండి, కాళ్ళు చురుకులు మంటలుంటాయి, కంటి చూపు తగ్గిద్ది, పుండుబడినా కూడా మానదు. మరి రేత్రిపూట 5-6 సార్లు 7 సార్లు ఎక్కువ సార్లు వెళ్ళాల్సిన పరిస్థితి మటుకు మరి పెద్ద వయసులో అయితేనేమో ప్రాస్టేట్ పెరిగి ప్రాస్టోమెగలీ యూరిన్ తిత్తి అనేది పెరిగి ఎక్కువ సార్లు వంటేలు అవకటానికి ఎక్కువ అవకాశం ఉంది. కొంతమందికి ఎక్కువ వాటర్ తాగటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి వాటర్ తాగటం వల్ల కూడా వచ్చే అవకాశం, యూరిన్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది టెన్షన్ వల్ల కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి యూరిన్ తిత్తి పెరిగినా కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండా పసల్స్ చేరినా కూడా ఒక్కోసారి వంటేళ్ళు ఎక్కువగా కొంచెం 5 సార్లు 10 సార్లు అట్ట అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు ఏమి లేకుండా, ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా యూరిన్ నైట్ టైం 5 సార్లు 7 సార్లు వెళ్తే మటుకు మరి ఆకలి ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఆకలి కొంతమంది తక్కువగా ఉంటుంది. కొంతమంది పుండు పడితే మానదు, కొంతమంది కాళ్ళు మంటలు సురుకులు ఉంటాయి, కంటి చూపు తగ్గిద్ది. ఒక్కోసారి మరి నోరు ఎండిపోతుంటుంది, నోరు పెడుసుగడతా ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే మటుకు షుగర్ ఉందని మనం అనుమానించి మరి డాక్టర్ గారు చూపించి ట్యాబ్లెట్స్ వాడుకోవాల్సిందిగా కోరటం అయింది. ఇది షుగర్ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.